గోవా నుండి డ్రగ్స్ తీసుకొచ్చి గచ్చిబౌలి ప్రాంతంలో సరఫరా చేస్తున్న శ్రీకిరెడ్డి పృథ్వీ అనే వ్యక్తిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ ప్రాంతంలో డ్రగ్స్ పట్టివేత సంచలనం సృష్టించింది. నిన్న రాత్రి 10:30 గచ్చిబౌలి ఒమేగా ఆసుపత్రి సమీపంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నిందితుడు పృథ్వీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి నిషేధిత మాదక ద్రవ్యాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 11.27 గ్రాములు డ్రై గంజాయి, 1.32 గ్రాములు ఓజీ కుష్ మరియు 3 MDMA ఎక్స్టీసీ పిల్స్ 1.43 గ్రాములు ఉన్నాయి. నిందితుడు పృథ్వీ ఈ డ్రగ్స్ ను గోవా నుండి కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడించింది. రాయదుర్గం పోలీసులు నిందితుడిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఆన్ లా ఎన్ఫోర్స్మెంట్ దేశవ్యాప్తంగా డ్రగ్స్ క్యాటిల్ పై భారీ ఉమ్మడి ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తో కలిసి ఈగల్ ఫోర్స్ అధికారులు ఢిల్లీలోని మెహ్రోలి, మునీర్ కా సహా 20 ప్రాంతాలపై దాడులు చేశారు. ఈ సంయుక్త ఆపరేషన్ లో 50 మందికి పైగా గడువు ముగిసిన నైజీరియన్లను అరెస్ట్ చేయడంతో పాటు భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా నైజీరియన్ డ్రగ్ కార్టెల్ తో భాగమని తేలింది. అదే సమయంలో గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నంలో స్థానిక పోలీసుల సహకారంతో డ్రగ్ కింగ్ పిన్లతో పాటు డ్రగ్స్ విక్రయించే మహిళలు, ముఖ్య ఖాతాదారులను అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాల సమస్యలను 1902 టోల్ ఫ్రీ నెంబర్ లేదా 8712671111 వాట్సాప్ కు నివేదించాలని ఈగల్ ఫోర్స్ కోరింది. గోవా నుండి డ్రగ్స్ తీసుకొచ్చి గచ్చిబౌలి ప్రాంతంలో సరఫరా చేస్తున్న శ్రీకిరెడ్డి పృథ్వీ అనే వ్యక్తిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ ప్రాంతంలో డ్రగ్స్ పట్టివేత సంచలనం సృష్టించింది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి, హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ దందా బయట వచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ ముఠాను గుట్టురట్టు చేసిన ఎస్ఓటీ పోలీసులు రాయదుర్గం లిమిట్స్లో ఉన్నటువంటి పృథ్వీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనతో పాటు కూడా మాదాపూర్ లిమిట్స్లో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం మీద దాదాపుగా 14-15 గ్రాముల MDMA డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకుని ఇదంతా కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చినటువంటి ముఠాతో పాటు కూడా ఈ హైదరాబాద్ నగరంలో పట్టుకున్న ముఠా ఏదైతుందో గోవా నుంచి హైదరాబాద్ టు గోవా అంటే వివిధ మెట్రో సిటీస్ ఏదైతున్నాయో ఆ సిటీలలో ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియాని మొత్తం పోలీసులు రూపమాపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మొత్తం మీద చాప కింద నీరులో ఈ యొక్క డ్రగ్స్ మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుందని చెప్పాలి. ఎందుకంటే పోలీసులకు ఒక సవాలుగా మారిందని
చెప్పాలి. ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా డ్రగ్స్. ఈ యొక్క డ్రగ్స్ దందా మొత్తం పట్టం పట్టిన పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎక్కడో చోట ఈ యొక్క డ్రగ్స్ దందా జరుగుతున్న పరిస్థితి. మొత్తం ఈ కింగ్ పిన్స్ ఎవరు దానిపైన కూడా పోలీసులు నిఘబెట్టడం జరిగింది. ఈ పక్కా సమాచారంతోనే పట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని రాయదుర్గం పోలీసులకు ఒకరిని అప్పగించింది, మాదాపూర్ పోలీసులకు ఒక అప్పగించింది. ఇప్పుడు ఇద్దరి దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్ అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ ఫోన్ నుంచి ఎవరెవరితో మాట్లాడుతున్నారు అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి కాల్ డాటా అంతా కూడా చేస్తాం. ఇదంతా కూడా డ్రగ్స్ పెడ్లర్స్ అంతా కూడా చూసినట్టయితే ఇక్కడ డ్రగ్స్ ప్రాంతం ఏదైతే ఉందో హైటీ కార్డర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెస్టారెంట్ కానివ్వండి, పబ్స్ కానివ్వండి, హోటల్స్ కానీ, కాలేజ్ వీటినే టార్గెట్ చేసుకుని ఈ యొక్క డ్రగ్స్ దందా చేస్తున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. కనుక ఈ యొక్క డ్రగ్స్ దందా భర్తం పట్టేందుకు పోలీసులు కూడా చేస్తున్న ప్రయత్నంలో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ ఎక్కడ చూసినా ఈ యొక్క డ్రగ్స్ మాఫియా మొత్తం రోజు రోజుకు విచ్చలవిడికి రెచ్చిపోతుందని చెప్పుకోవాలి. ప్రతి చోట కూడా ఈ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలన్నిటి కూడా టార్గెట్ చేసుకుని రోజు రోజుకు డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా చేస్తున్న ముఠాలను కూడా పట్టుకుంటున్న పరిస్థితి. మరి ఈ రోజు కూడా సైబరాబాద్ సంబంధించిన ఎస్ఓటి పోలీసులు కూడా ఆపరేషన్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి గంజాయిను అండ్ MDM డ్రగ్స్ను, కుష్ ఆయిల్ అనేది వాటి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా చూస్తే కేవలం హైదరాబాద్ నగరంనే ఎక్కువ టార్గెట్ చేసుకున్నట్టు ప్రతి చోట కూడా ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చినటువంటి డ్రగ్స్ కూడా హైదరాబాద్లో ఉంటుంది, గోవా నుంచి వచ్చినటువంటి డ్రగ్స్ కూడా ఈ హైదరాబాద్కు ఉంటుంది. ప్రతి దాని కూడా ఈ హైదరాబాద్తో ముడిపడి ఉంటున్నట్టు కూడా స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇవాళ అదుపులోకి తీసుకున్నటువంటి డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో గతంలో అరెస్ట్ అయినటువంటి కింగ్ పిన్స్లో మన సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పటి నుంచి వీళ్ళు ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు, వీళ్ళకి వెనకాల ఉన్నటువంటి నైజర్ గ్యాంగ్స్ ఎంతమంది ఉన్నారు అనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నట్టు పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గతంలో అరెస్ట్ అయిన వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ముఠాకు కానీ వీళ్ళకి కానీ పరిచయాలు ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గతంలో కూడా మనము చూసినటువంటి చాలామంది కూడా కింగ్ పిన్స్ను అరెస్ట్ చేశారు. నైజర్ టీమ్స్ కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్ ఉన్న మెయిన్ కింగ్ పిన్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ సరఫరా చేస్తున్నటువంటి నైజర్ గ్యాంగ్స్, ఆ నైజర్ గ్యాంగ్స్ వీళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, గతంలో ఉన్న వారికి వీళ్ళకు ఎటువంటి సంబంధాలు దానిపైన మొత్తం మీద ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వీళ్ళను లోకల్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.